తాగుడుకు బానిసై తల్లిని కొట్టి చంపిండు. ఆస్తి రాసివ్వకపోవడంతో పగ పెంచుకున్న కొడుకు తాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని చెప్పి గొడవ. నిరాకరించడంతో తల్లిపై సిలిండర్తో దాడి. అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసిన పోలీసులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో ఘటన. ఇక కొడుకుల్ని కనడం, వాళ్ళ చేతిలో చచ్చిపోవడం, ఇదే తరచూ ఇది ఒక కామన్ అయిపోయింది. ఎక్కడ పడితే అక్కడ ఇది ఒక కామన్ అయిపోయింది. మళ్ళొక తల్లిని చనిపోయిండు దుర్మార్గుడు. ఆస్తి రాసియకపోతే వాళ్ళు ముసలోళ్ళే, వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మొత్తం నీదే కదా. ఇప్పటికే ఉన్నదంతా తగలబెడతారు వీళ్ళు. అప్పులు చేసి తల్లిదండ్రులు తీసుకొచ్చి ఇచ్చింది మొత్తం తాగుడు, తర్వాత ఆన్లైన్ బెట్టింగ్లు, లేకపోతేనేమో డ్రగ్స్ కు బానిస అయిపోవడం, గంజాయికి బానిస అయిపోవడం. ఇట్లా రోజుకి కొన్ని వందల కేసులు పెరిగిపోతున్నాయి. మళ్ళొక ఘటన కూడా జరిగింది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపల్ పరిధిలో 4వ పేజీలో రాసుకుని వచ్చిండు. ఇగో మృతురాలు చంద్రకళ, ఇక వాడు సైకో ప్రకాష్, నిందితుడు ప్రకాష్. 4వ పేజీలో చూద్దాం ఒకసారి వార్త. అనేకమైనటువంటి రోజుకి న్యూస్ పేపర్లల్లో ఏదో ఒకటి, తండ్రిని చంపిండు, తల్లిని చంపిండు, ఆస్తి కోసం చచ్చిపోయిన శవం దగ్గర కూడా వీళ్ళు ఆడ తలకొరిగి పెట్టడానికి, మళ్ళీ అక్కడ ఒక ఇది తలకొరిగి పెట్టడానికి కూడా ఎంత దారుణం అంటే ఇక మామూలు దారుణం కాదు. ఫస్ట్ ఆస్తిలో వాటాలు వేసుకున్న తర్వాతనే ఇది ఇగో తల్లిని సిలిండర్తో కొట్టి చంపిండు. 9 మాసాలు మోసి జన్మనిచ్చిన తల్లి పాలిట కన్న కొడుకే కాలయముడైండు. ఆస్తి రాసి ఇవ్వలేదని అమ్మను గ్యాస్ సిలిండర్తో కొట్టి చంపిండు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీలో జరిగింది. ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం సిద్ధాంతి గ్రామానికి చెందిన చంద్రకళ 55 సంవత్సరాలకి 2 కొడుకులు. 30 ఏళ్ల కిందట భర్త చనిపోగా ఆ తర్వాత పిల్లలను తీసుకువచ్చి రాళ్లగూడ రాఘవేంద్ర కాలనీలో స్థిరపడింది. చూడండి, 30 సంవత్సరాల క్రితమే, 30 ఏళ్ల క్రితం భర్త చచ్చిపోయాడు. చిన్నప్పుడే, అంటే వీళ్ళ చిన్నప్పుడే చచ్చిపోయాడు. ఈ కొడుకుల చిన్నప్పుడే చచ్చిపోయాడు. తల్లి పెంచుకుంటూ వచ్చింది. అయినా కూడా ఆస్తి కావాలని చెప్పి చంపేశారు. పెద్ద కొడుకు ప్రకాష్ కు పెళ్లి చేసింది. అప్పటి నుంచి చిన్న కొడుకు సదానందంతో చంద్రకళ ఉంటుండగా ప్రకాష్ తన భార్య పిల్లలతో అదే బిల్డింగ్ పై ఫ్లోర్ లో ఉంటున్నాడు. కాగా తాగుడుకు బానిసైన ప్రకాష్ తరచూ తల్లితో గొడవ పడుతున్నాడు. బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఫుల్లుగా దాగొచ్చి ఆస్తి పేపర్లు ఇవ్వాలని గొడవ చేశాడు. చంద్రకళ ఇవ్వకపోవడంతో ఆమెపై కర్రతో దాడి చేశాడు. అనంతరం కిచెన్ లోకి లాక్కెళ్లి సిలిండర్తో తలపై బాదాడు. చంద్రకళ అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. ఏం లాభం వాని మీద కేసు నమోదు చేసి, ఏం లాభం? వాడిని పట్టకపోయి ఏం లాభం? మహా అయితే ఉంటాడు ఓ నెల 2 నెలలు, నాన్ అవైలబుల్ అయితే ఓ 3 నెలలు ఉంటాడు, బయటకు వస్తాడు. తల్లిని చనిపోయి దుర్మార్గుడు. ఎంతో మంది దుర్మార్గులు ఉన్నారు. ఎవడేం చేయలేడు. వాని విజ్ఞతగా వదిలేయాలి కదా. ఎవరి విజ్ఞతకి వాని విజ్ఞతకే వదిలేయాలి. అరే నువ్వు ఆస్తి కోసం ఆమె చనిపోతే మీదేనా ఆస్తి? సో అందుకే చంపినట్టున్నాడు వీడు. ఇప్పుడు అందుకే చంపినట్టున్నాడు. ఇంత దుర్మార్గమైనటువంటి ఇదంటే అట్లా తయారైపోయింది. ఇక కాలం అంతా తయారైపోయింది. చెడు వ్యసనాలతోటి, చెడు ఆలోచనలతోటి. కొత్త చట్టాలు తీసుకురావాలి. కొన్ని వేరే దేశాలలో చట్టాలు మామూలుగా లేవు. మన ఇండియాలో కరప్షన్ చేస్తే సింపుల్ గా వాడిని సస్పెండ్ చేస్తారు, ఒక 2-3 కేసులు బుక్ చేస్తారు. ఆ తర్వాత మళ్ళా 6 నెలల తర్వాత మళ్ళీ డ్యూటీ ఎక్కుతాడు. డ్యూటీ చేసుకుంటాడు కదా. చైనాలో అట్లా కాదంట. చైనాలో శాశ్వతంగా అసలు వాడికి అసలు డ్యూటీ ఉండదు. వాడి ఆస్తులు మొత్తం, వాడి ఎన్ని ఆస్తులు అయితే ఉన్నాయో అన్ని ఆస్తులు మొత్తం దర్యాప్తు చూసుకుంటారు. ఆ కేసులు కఠినమైనటువంటి, అందుకే వేరే దేశాలు ముందుకు పోతున్నాయి. అప్పుడు వాడు లంచం తీసుకోవాలన్నా, లేకపోతే ఎవరినన్నా చంపాలన్నా, ఏదైనా చేయాలన్నా కూడా అక్కడ చట్టాలు చాలా దారుణంగా ఉన్నాయి. భారతదేశంలో ఎట్లున్నదంటే ఇగో ఇది వ్యవస్థ. పోతాడు వాడు ఎంత పెద్ద కరప్షన్ చేసినా, ఎంత పెద్ద హత్యలు చేసినా మళ్ళీ కొన్ని రోజులలో వాడికి బెయిల్ వచ్చేస్తుంది. లాయర్ గట్టిగా ఉండి కొద్దిగా పైసలు ఎక్కువ ఉంటే కథం తొందరగా వచ్చేస్తాడు వాడు. కాకపోతే కొన్ని పైసలు లేనివాడైతే వాడు కొంచెం లేట్గా వస్తాడు, వీడు కొంచెం తొందరగా వస్తాడు. అదే కథ. ఏదేమైనా కానీ ఇట్లాంటి విషయాల మీద కనీసం కన్న తండ్రిని, కన్న తల్లిని చంపేటటువంటి విషయాల్లో అయినా చట్టాలు మారాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొచ్చి ఎప్పుడైతే ప్రయోగాత్మకంగా ఇట్లా నేరాలు చేసిన వాళ్ళ మీద ఎప్పుడైతే వాటిని ప్రయోగిస్తారో
దేశవ్యాప్తంగా తెలిసి వచ్చేటట్టు చేస్తారో అప్పుడు తగ్గుతాయి, అప్పుడు కొద్దిగా తగ్గే ప్రయత్నం ఉంటుంది. కానీ లేకపోతే చరామామూలు రోజుకో వార్త వింటనే ఉంటాం ఇట్లా.